ఫ్రెండ్స్ మన ఛానల్లో నేను చాలా రకాల మ్యాట్రసెస్ని అన్బాక్సింగ్ చేసి వాటి రివ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ వీడియోస్ కింద నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఏ మ్యాట్రస్ తీసుకోవాలి, ఏ బ్రాండ్కి సంబంధించిన మ్యాట్రస్ తీసుకోవాలి, ఈ బ్రాండ్ మ్యాట్రస్ తీసుకుంటే బెటరా, వేరే బ్రాండ్ మ్యాట్రస్ తీసుకుంటే బెటరా, వాల్యూ ఫర్ మనీ మ్యాట్రస్ ఏది, బెస్ట్ లాటెక్స్ మ్యాట్రస్ ఏది అని ఇలా చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అయితే నేను మ్యాట్రసెస్ తీసుకునే ముందు చాలా రకాల కంపారిజన్స్ అనేవి చేసి ఫైనల్గా రెండు బ్రాండ్స్ అనేవి సెలెక్ట్ చేయడం జరిగింది. వాటిలో ఒకటి వచ్చేసరికి వేక్ ఫిట్, రెండోది వచ్చేసరికి స్లీపీ హెడ్ అనమాట. యాక్చువల్గా వీటిలో నుంచి నేను వేక్ ఫిట్కి సంబంధించిన ఎర్గోటెక్ ఎకో లాటెక్స్ మ్యాట్రస్ అయితే తీసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ వేక్ ఫిట్కి స్లీపీ హెడ్ అనేది నాకు గట్టి కాంపిటీషన్ ఇచ్చినట్లయితే కనిపించింది అనమాట. అయితే నేను వేక్ ఫిట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, ఎలా నేను కంపారిజన్ చేసి తీసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. నేను ఫస్ట్ మ్యాట్రస్ తీసుకునే ముందు ప్రైస్ కంపారిజన్ అనేది చేశాను అనమాట. అందరికీ తెలిసిందే మనం మ్యాట్రస్ సైజ్ని బట్టి దాని ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. యాక్చువల్గా నేను తీసుకునే సైజ్ సెలెక్ట్ చేసిన తర్వాత వేక్ ఫిట్ మ్యాట్రస్ వచ్చేసరికి 9,299 రూపాయలు అయితే చూపించింది. అదే మనం స్లీపీ హెడ్ కనుక చూసుకుంటే 10,799 రూపాయలు అయితే చూపించింది అనమాట. అయితే నాకు కొంచెం స్లీపీ హెడ్ కాస్ట్ అనిపించింది, అందుకే నేను ప్రైస్ పరంగా వేక్ ఫిట్ నే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ మ్యాట్రసెస్ లో వీళ్ళు ఏ మెటీరియల్ ని వాడారు అని చెక్ చేస్తే యాక్చువల్గా వేక్ ఫిట్ లో కనుక మనం చూసుకుంటే దీంట్లో మనకు 100% ప్యూర్ న్యాచురల్ లాటెక్స్ అయితే వీళ్ళు యూస్ చేయడం జరిగింది. అదే మనం స్లీపీ హెడ్ లో చూసుకుంటే 100% న్యాచురల్ పిన్ కోర్ లాటెక్స్ మెటీరియల్ అయితే వీళ్ళు యూస్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. సో దీంట్లో కూడా నాకు వేక్ ఫిట్టే 100% న్యాచురల్ లాటెక్స్ కాబట్టి సో బెస్ట్ అనిపించింది. సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మనం తీసుకునే మ్యాట్రసెస్ యొక్క ఫర్మ్నెస్ అనేది కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఫర్మ్నెస్ అనేది మరీ ఎక్కువ ఉందనుకోండి, అది మనకు చాలా గట్టిగా ఉంటుంది, నిద్ర కూడా సరిగ్గా రాదు. సో ఫర్మ్నెస్ అనేది మనకు స్మూత్గా సాఫ్ట్గా, సో మరీ అంత గట్టిగా లేకుండా మరీ అంత మెత్తగా లేకుండా ఉంటే మనం ప్రశాంతంగా పడుకోవచ్చు. సో దాని ప్రకారంగా నేను కంపారిజన్ చేస్తే వేక్ ఫిట్లో మనకు 5 అయితే ఉందన్నమాట. అంటే మనకు మరీ అంత ఫర్మ్నెస్ అనేది గట్టిగా అయితే ఉండదు అనమాట, ఎంత కావాలో అంత ఉంటుంది. అదే మీరు స్లీపీ హెడ్లో కనుక చూసుకుంటే మనకు 7 అయితే ఉంటుంది. సో దాని ప్రకారంగా కంపేర్ చేస్తే నాకు వేక్ ఫిట్టే బెటర్ అనిపించింది. ఇక అలాగే ప్రతి మ్యాట్రసెస్లో మనకు కొన్ని లేయర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అలా ఈ రెండు మ్యాట్రసెస్లో కూడా మనకు లేయర్స్ అనేవి ఉన్నాయి. సో రెండింటిలో ఏ లేయర్స్ అనేవి వీళ్ళు వాడారు అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఇక ఫస్ట్ స్లీపీ హెడ్ యొక్క ఫస్ట్ లేయర్ చూసుకుంటే మనకు దీంట్లో వాషబుల్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేయడం జరిగింది. సెకండ్ లేయర్ వచ్చేసరికి న్యాచురల్ లాటెక్స్ ఫోమ్ అయితే వీళ్ళు యూస్ చేయడం జరిగింది. థర్డ్ లేయర్ వచ్చేసరికి సూపర్ సాఫ్ట్ ఫోమ్ అయితే వీళ్ళు ఇక్కడ యూస్ చేసినట్టు తెలుస్తుంది. ఫోర్త్ లేయర్ వచ్చేసరికి సపోర్ట్ ఫోమ్ అయితే ఇక్కడ వాళ్ళు యూస్ చేసినట్టు అయితే మనకు క్లియర్గా 4 లేయర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. అదే మీరు వేక్ ఫిట్ లో కనుక చూసుకుంటే దీంట్లో ఫస్ట్ లేయర్ వచ్చేసరికి ఏరోటెక్స్ ప్లస్ కవర్ అనమాట. ఇది బ్రీతబుల్ హైపో అలర్జిటిక్ లేయర్ అనమాట. సెకండ్ లేయర్ వచ్చేసరికి 25mm ఎర్గోటెక్ న్యాచురల్ లాటెక్స్ అయితే ఉంటుంది. అలాగే థర్డ్ లేయర్ చూసుకుంటే మనకు రెస్పాన్సివ్ సపోర్ట్ ఫోమ్ అయితే ఉంటుంది. ఫోర్త్ లేయర్ వచ్చేసరికి హై డెన్సిటీ బేస్ ఫోమ్ అయితే ఇక్కడ వీళ్ళు యూస్ చేయడం జరిగింది అనమాట. లేయర్స్ పరంగా కూడా మీరు చూసుకుంటే మనకు వేక్ ఫిట్ లో కొంచెం అడ్వాన్స్డ్ లేయర్స్ అయితే ఇక్కడ చూడడానికి కనబడతాయి. దీంతో పాటుగా దీంట్లో మనకు బ్రీతబుల్ మెటీరియల్ అయితే వీళ్ళు యూస్ చేయడం జరిగింది. సో అందుకే నాకు వేక్ ఫిట్ కొంచెం బెటర్ అనిపించింది. ఇక నెక్స్ట్ కండిషన్ ఏంటంటే స్లీపింగ్. మనకు స్లీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ విషయం అందరికీ తెలుసు. మనం ప్రశాంతంగా పడుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు మ్యాట్రస్ అనేది చాలా బాగుండాలి. యాక్చువల్గా నేను ఇంతకు ముందు చెప్పినట్లు మనకు ఫర్మ్నెస్ అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే నిద్ర కూడా మనకు అంత బాగా పడుతుంది అనమాట. అయితే ఇక్కడ మనకు దీంట్లో చూసుకుంటే బ్రీతబుల్ మెటీరియల్ అయితే వీళ్ళు యూస్ చేయడం జరిగింది కదా. సో దీనివల్ల ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే చెమటలు అనేవి ఎక్కువగా పట్టవు అనమాట. సో చాలా కూల్గా అయితే ఉంటుంది. యాక్చువల్గా వేరే మ్యాట్రసెస్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాట్రసెస్ మీద మనకు చెమట అనేది ఎక్కువగా పడదు. సో మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇక దీని తర్వాత చూసుకుంటే మనకు రెండు బ్రాండ్స్లో ఏవైతే ఈ రెండు బ్రాండ్స్ ఉన్నాయో వీటిలో 100 days ఫ్రీ ట్రయల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఒకవేళ మీరు నచ్చకపోతే రిటర్న్ చేసి రీఫండ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత చాలామంది ఏదైనా సరే తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఏం చేస్తారంటే రివ్యూస్ అనేవి చెక్ చేస్తూ ఉంటారు. సో అలా నేను కూడా ఈ రెండు బ్రాండ్స్ యొక్క రివ్యూస్ అనేవి చెక్ చేయడం జరిగింది. అయితే ఇందులో మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో రివ్యూస్ని నమ్మకపోయినా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు నమ్మొచ్చు. సో వేక్ ఫిట్ యొక్క రివ్యూస్ కనుక మీరు చెక్ చేసుకుంటే దగ్గర వేక్ ఫిట్కి 4.4 రేటింగ్ అయితే ఉంది. అరౌండ్ మనకు 15,900 వరకు మనకి ఇక్కడ రివ్యూస్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. సో అదే కనుక మీరు స్లీపీ హెడ్లో చూసుకుంటే మనకు 4.8 రేటింగ్ అయితే ఉంది. బట్ ఇక్కడ దగ్గర చూసుకుంటే మనకు 400+ రివ్యూస్ అయితే ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో వీటిని కూడా నేను చెక్ చేసి రివ్యూస్ పరంగా నేను ఈ మ్యాట్రస్ అంటే వేక్ ఫిట్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక మెయిన్గా ఈ రెండు బ్రాండ్స్లో నేను చెక్ చేసిన ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే సో స్లీపీ హెడ్ వెబ్సైట్లోకి వెళ్ళి కనుక మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు డిఫరెంట్ సైజెస్ అయితే కనిపిస్తాయి, కానీ
కస్టమైజేషన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే కనిపించదు అనమాట. అదే మీరు వేక్ ఫిట్లో కనుక వెళ్తే సో ఇక్కడ మనకు డిఫరెంట్ సైజెస్తో పాటుగా ఫైనల్గా మనకు కస్టమైజేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లో మన ఏదైతే మంచం ఉంటుందో సో దానికి తగ్గట్టు మన సైజ్కి తగ్గట్లుగా మనం అక్కడ నుంచి కస్టమైజేషన్ చేసుకొని ఆర్డర్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇది నాకు వేక్ ఫిట్లో చాలా బాగా నచ్చింది అనమాట. సో మనకు నచ్చిన సైజెస్లో మనం కస్టమైజ్ చేసుకొని మన మ్యాటర్స్ అయితే మనం తెప్పించుకోవచ్చు. ఈ కస్టమైజేషన్ ఆప్షన్ అనేది నాకు వేక్ ఫిట్ వెబ్సైట్లో చాలా బాగా నచ్చింది. ఇక అంతేకాకుండా మనం ఆర్డర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకు ఫ్యాక్టరీ నుంచి మన ఇంటి అడ్రస్కి అయితే వస్తుందన్నమాట. ఎలాంటి థర్డ్ మ్యాన్ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వరు. దీంతో పాటుగా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే దగ్గర మనకు 33 సిటీస్లో 92 స్టోర్స్ అయితే ఉన్నాయన్నమాట, ఆఫ్లైన్ స్టోర్స్. మీరు కావాలనుకుంటే మీకు దగ్గరలో స్టోర్ కనుక ఉంటే మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఆ స్టోర్కి వెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఆ మ్యాటర్స్ ఎలా ఉంది, సో బాగుందా లేదా అని చెక్ చేసి మీరు అక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. ఇలా నేను టోటల్గా ఈ 2 బ్రాండ్స్ని అయితే కంపారిజన్ చేసి ఫైనల్గా ఈ వేక్ ఫిట్ ఎర్గోటెక్ ఎకో లాటెక్స్ మ్యాటర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్గా యూస్ చేస్తాను కూడా, ప్రశాంతంగా నిద్ర అయితే పడుతుంది. సో మీరు కూడా ఒకవేళ వేక్ ఫిట్ మ్యాటర్స్ తీసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా చెక్ చేసి తీసుకోవచ్చు. ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.